యేసు ప్రభు వారు అంటున్నారు. ఎవరిని గురించి అంటున్నారంటే మానవుని గురించి అంటున్నాడు. తల్లి గర్భములో నుండి పుట్టిన ప్రతి మానవుడు కూడాను ఈ భూమి మీద శాంతి లేక, ఈ భూమి మీద సమాధానం లేక, ఈ భూమి మీద నెమ్మది లేక ఏంటండి కృంగిపోయి వేషారిపోయి నలిగిపోతున్నాడు. ఎందుకు నలిగిపోతున్నాడు? ఒక దేశానికి రాజు అంటున్నాడు, అయ్యా నా పాపమును బట్టి నా ఎముకలకు స్వస్థత లేదు, నా బలము నన్ను విడిచిపోయింది. ఒక వ్యక్తికి శాంతి లేదంటే, ఒక వ్యక్తికి సమాధానం లేదంటే, ఒక వ్యక్తి దుఃఖంలో మునుగుతున్నాడంటే, ఒక వ్యక్తి రోగిష్ఠుడు అవుతున్నాడంటే దానికి కారణం ఏమిటంటే పాపం అండి. మరి పాపము లేనటువంటి వారు ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారా అని అడిగితే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసినటువంటి వారే. చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు అయితేనేమి, రాజు అయితేనేమి, ధనికుడు అయితేనేమి, చిన్నవాడు అయితేనేమి, పెద్దవాడు అయితేనేమి, మనమందరము కూడా పాపము చేసిన వారమేనండి. మరి పాపం వల్ల వచ్చి జీతము మానవునికి మరణము. ఆ మరణము మానవుని నిత్య నరకాగ్నిలోనికి తీసుకువెళ్ళిపోతుంది. మరి మార్గం ఏమిటి? షట్టకు పట్టిన మురికిపోవాలంటే సబ్బెట్టుతో ఉంటే పోతుంది. మరి మనిషిలో పాపం అనే మురికిపోవాలంటే ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఏ స్థానాలకు వెళ్ళాలంటే దానికి ఒక మార్గం ఉంది. ఏంటంటే రక్త ప్రోక్షణము, పాప వినాశనము అన్నారండి. ఏమన్నారు? మనిషిలో పాపం పోవాలంటే ఏం కావాలి? రక్తం చిందించబడాలి. ఏమండి, కోళ్ళ యొక్క కానీ, గొర్రెల యొక్క కానీ, మేకల యొక్క రక్తం ద్వారా మానవునికి పాప క్షమాపణ కలుగుదు. మరి పరమాత్ముడే శరీరధారిగా ఈ భూమి మీద అవతరించాలి. అవతరించిపోయేవాడు మన కొరకు ప్రాణం పెట్టాలి, మన కొరకు రక్తము కార్చాలని అనేక గ్రంథాలు, పుస్తకాలు బోధిస్తా ఉన్నాయండి. ప్రజాపతి దేవీర్భ్యానాం ఆత్మానం యజ్ఞం కృత్వా ప్రాయచిత్ అన్నారు. ప్రజాపతి అనగా దేవుడు మానవుని నశించిన మానవుని రక్షించే నిమిత్తము, మానవుని కాపాడు నిమిత్తము ఆ దేవాది దేవుడే ఈ భూమి మీద అవతరించాలి. అవతరించిపోవాడు మన కొరకు ప్రాణం పెట్టాలి, రక్తము కార్చాలి. అట్టివాణి ఎందే మనకు పాప క్షమాపణ, అట్టివాణి ఎందే మనకు నిత్య జీవము, అట్టివాణి ఎందే మనకు మోక్షము, శాంతి, సమాధానం అనే లేఖనాలు ఘోషిస్తూ ఉన్నాయి. ఏమండి, ఒక్కసారి ఆలోచించండి. ఇది మతం మార్చడం కాదు, నీకు శాంతి సమాధానం ఇచ్చే మార్గం ఇదే. నీకు ఆ నరకం నుండి తప్పించే మార్గం ఇది, మోక్షాన్ని ఇచ్చే మార్గం ఇది. ఏమండి, ఎందుకు యేసు మార్గం అంటే యేసుక్రీస్తు వారు మనం వెంకను బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్తుందండి. మనం వెంకను చెడ్డవారిగా ఉంటున్నప్పుడు, మనం వెంకను పాపులుగా ఉంటున్నప్పుడు, మనం వెంకను అవిధేయులుగా ఉంటున్నప్పుడు, మనం వెంకను తిరుగుబాటుదారులమై ఉన్నప్పటికీ క్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చి చనిపోయాడండి. ఎంత గొప్ప ప్రాణం అండి అది. ఎవరు మన కొరకు ప్రాణం పెట్టలేదు, ఎవరు మన కొరకు రక్తం కార్చలేదు, ఎవరు మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవలేదు. యేసు క్రీస్తు వారే ఈ లోకానికి వచ్చి మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన ఒక మాట అంటున్నాడండి, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా దగ్గర రండి, మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను. దేవుడి వాక్యమును ఎంతగానో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారుడు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించిన. నువ్వు దేవుని ప్రేమించావని కాదు, కానీ నిన్నే ప్రేమించాడు దేవుడు. నిన్ను విడువక ప్రేమిస్తున్నాడు, ప్రాణం పెట్టినందుగా నిన్ను ప్రేమించాడండి ఆ యేసయ్య. కాబట్టి నన్ను అంతగా ప్రేమించిన యేసయ్యను నేను నమ్ముకున్నాను. నేను నమ్ముకోవడమే కాదు, కానీ ఆ దేవుని మీ అందరి మధ్య ప్రకటిస్తున్నాను. ఆలోచించండి, గమనించండి, సత్యం తెలుసుకోండి. దేవుడి కొద్ది మాట మనం ఇంటిలో దీనికి ఆశీర్వదించును గాక. ఆమె